టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి అటు నటుడిగా ఇటు నిర్మాతగా మంచి జోష్లో ఉన్న విషయం తెలిసిందే. రానా తన కెరియర్లో ఎంతో విజయాలను అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జవాబుదారీతనంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రీసెంట్గా తన సతీమణి మిహికా బజాజ్తో కలిసి అమెరికా వెకేషన్కు వెళ్ళిన రానా అందుకు సంబంధించిన పిక్స్ను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో రానా తాజాగా మియామి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హాలీవుడ్ సంగీత దిగ్గజాలైన యాబై సెంట్, ఆస్కార్ విజేత గూడింగ్ జూనియర్తో ముచ్చటించారు. అలాగే లోకా సంస్థ సహా వ్యవస్థాపకులైన రానాతో పాటు అనిరుద్ రవిచందర్, హర్ష వడ్లమూడి కూడా ఈవెంట్కు హాజరయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న రానా బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్లో సందడి చేశారు. ఈ ఈవెంట్కు రానా వెళ్ళిన కారణం అమెరికా మార్కెట్లో తమ సంస్థ విస్తరణ కోసం అని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ మరియు నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. పిక్ సూపర్ అని కామెంట్ పెడుతున్నారు. ఆల్రౌండర్ రానా అని కొనియాడుతున్నారు. రానా తన కెరియర్ను లీడర్ సినిమాతో టాలీవుడ్లో ప్రారంభించి బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా సపోర్టింగ్ రోల్స్లో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్న రానా చిత్రసీమలో నిరంతర అభ్యాసంతో అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అంతేకాకుండా నిర్మాతగా కూడా చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ సినిమాను ప్రేమించే ప్రేక్షకులను మురిపిస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్గా అరుదైన ఘనతను కూడా సాధించారు. రెజిల్ మెనియాకు ఆహ్వానం అందుకొని ఆ ఈవెంట్లో సందడి చేసిన తొలి భారతీయ నటుడిగా రానా నిలిచారు. అది ఆయనకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. WWE వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ను మన బాల్యంలో ఒక భాగంగా భావించానని, ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందంగా ఉందని రానా చెప్పాడు. తదుపరి రానా నాయుడు వెబ్ సిరీస్తో పాటు పలు ప్రాజెక్టులతో రానా బిజీగా ఉన్నాడు. రానా నాయుడు సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.